పీల్స్‌లో ఎన్ని రకాలుంటాయి? అసలు పీల్స్ అనంటే కెమికల్ పీలింగ్ అనంటే మన చర్మం ఇలా పొట్టు లేచిపోతుందా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి. పీల్స్ అంటే మనకు అలా అంతా పొట్టు లేచిపోతున్నప్పుడు ఆఫీస్‌కెళ్ళటం కష్టమవుతుంది కదా! ఫంక్షన్స్ ఉన్నప్పుడు కష్టం కదా! ఎలా నాకు విడ్డూరంగా ఉంటుంది కదా! అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. పీల్స్ అనేటివి 2 రకాలుంటాయండి. ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్ అండి, నాన్ ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్ అండి. ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్‌కి, నాన్ ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్‌కి ఇవాళ మనం దాని గురించని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్ అనంటే మన చర్మం పైన పెట్టేసి కొన్ని గంటల పాటు వదిలేస్తారండి. ఇది చర్మం లోపలికి ఇంకి డెడ్ లేయర్స్‌ని నెమ్మదిగా లేపేస్తూ ఉంటుందనమాట. ఇలా చర్మంలో ఉన్న డెడ్ లేయర్స్‌ని లేపేస్తున్నప్పుడు చర్మంలో ఉన్న చెడు డెడ్ సెల్స్ అనే వాటిని లేపేస్తున్నప్పుడు కొత్తగా ఫ్రెష్ స్కిన్ అనేది లోపల నుంచి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు బెటర్ స్కిన్ గ్లో తోటి అది మంచి హెల్తియర్ సెల్స్ తోటి వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనకి చర్మంలో ఏమవుతుందనంటే నిగారింపు అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఈ స్కిన్ సెల్స్ అనేటివి మనకి నిగారింపు రావటానికని మనకి చర్మంలో ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్ అనేటివి ఒక విధంగా మనం నెలకొకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ మనం చేయవచ్చనమాట. అయితే నాన్ ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్‌లో అంటే ఏం జరుగుతుందనంటే చర్మంలో మనకి సూక్ష్మంగా మార్పులు తీసుకొస్తుంది. డెడ్ సెల్స్ అనేటివి ఎక్స్‌ఫోలియేట్ అవుతాయి కానీ మైక్రోస్కోపిక్ లెవెల్‌లో జరుగుతూ ఉంటాయి. అలానే పిగ్మెంటేషన్‌లో మార్పులు జరుగుతాయి. డీప్ పోర్ క్లెన్సింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కానీ అది మనకి బయటికి కనిపించదనమాట. నాన్ ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్ అనేటివి ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఎక్కడ చేస్తాము అనంటే మొటిమలకి, మొటిమల మచ్చలకి, అలానే మనకి నలుపు ఉన్నప్పుడు కూడా చేస్తాం. ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్ ఎప్పుడు చేస్తాం అనంటే చర్మంలో మందం పెరిగినప్పుడు, సెన్సిటివ్ స్కిన్ లేకుండా మందం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఆ పీల్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం. అలానే చర్మం మందం విపరీతంగా పెరిగి అకాంతోసిస్ నెగ్రికెన్స్ అని అంటాం. మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటాం. ఇలాంటి కండిషన్స్‌లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. మంగు మచ్చలకి కూడా ఇలాంటి ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్, నాన్ ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్ అనేది చేసినప్పుడు మన చర్మం లోపల ఉన్న స్ట్రాటమ్ కార్నియం అని అంటారనమాట. నేనెప్పుడు చెప్తాను గదండీ! పైన పొర ఎపిడర్మిస్ అని అంటాం. కింద పొర డెర్మిస్ అని అంటాము. ఈ పైన పొర ఏదైతే ఉంటుందో స్ట్రాటమ్ కార్నియం అని అంటారు. ఈ డెడ్ లేయర్ అనేది మనకు ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఈ డెడ్ లేయర్ అనేది లేచి వెళ్ళిపోగానే మళ్ళీ ఇక్కడ ఒక ఫ్రెష్‌గా ఒక స్కిన్ అనేది స్ట్రాటమ్ కార్నియం అనేది ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. ఈ ఎక్స్‌ఫోలియేషన్ పీల్స్ అక్కడ మంచిగా తీసుకొచ్చి చర్మాన్ని సాఫ్ట్‌గా చేయటానికని బాగా హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే అనేక రకాలైన పీల్స్ ఉంటాయండి. రెటినాల్ బేస్డ్ పీల్స్ ఉంటాయి, ఫినాల్ బేస్డ్ పీల్స్ ఉంటాయి, ఫెరులిక్ యాసిడ్ బేస్డ్ పీల్స్ ఉంటాయి. ఇలాంటి అనేక రకమైన పీల్స్ ఎక్స్‌ఫోలియేటివ్ పీల్స్ అనేటివి ఉంటాయి. ఇవే కాకుండా పాలీహైడ్రాక్సీ యాసిడ్స్ నాన్ ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్ ఉంటాయండి. ఇలానే కాకుండా ఎంజైమ్ పీల్స్, అలానే ఫినాల్ పీల్స్, మెలాన్ పీల్స్ అని అంటారు. కాంబినేషన్ పీల్స్ అనేటివి కూడా ఉంటాయి. మరి వీటిని లేజర్స్ తోటి కాంబినేషన్ చేయవచ్చా అనంటే మంచిగా చేయవచ్చండి. లేజర్ చేసిన రోజే మనం పీల్ చేయవచ్చండి. అలానే లేజర్‌తో పాటు మనకి 15 రోజుల తర్వాత కూడా గ్యాప్ తీసుకొని కూడా చేయవచ్చు. మరి పీల్ టు పీల్ ఎప్పుడెప్పుడు చేయించుకుంటారు అనంటే 15 రోజులకొకసారి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్స్‌ఫోలియేటివ్ పీల్స్ చేసినప్పుడు స్కిన్ సెన్సిటివ్ అవుతుందా అనంటే మీకు ఎప్పుడైనా గాని రెడ్‌నెస్ కానీ విపరీతంగా ఇది ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ ఒకటి యూజ్ చేస్తూ ఒకటి మొమెటసోన్ అనే ఒక క్రీమ్ దొరుకుతుందండి. కేవలం 2 రోజులు మాత్రమే మీరు పెట్టాలండి. అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. అది కూడా డాక్టర్‌ని అడిగి సలహా తీసుకొని వాళ్ళు కన్ఫర్మ్ చేసినాకనే మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. అది ఎక్కువ రోజులనేది మీరు వాడకూడదు. 2 రోజుల కంటే ఎక్కువ రోజులు ఎప్పుడు కూడా వాడకూడదది. సో, ఇలాంటి క్రీమ్ అనేది వాడుతూ మాయిశ్చరైజర్‌ని ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పొట్టుని మనం లాగకూడదు. ఎప్పుడైనా గాని ఎంతైనా లాగుతూ ఉంటే చర్మంలో అప్పుడు ఇంకా రెడ్‌నెస్ అనేది పెరుగుతూ ఉంటుందనమాట. అంతే గదండీ! గాయమైనప్పుడు ఏం చేస్తాము? దానికి అక్కడ కొద్దిగా టైం ఇవ్వాలి రిపేర్ కావటానికని. ఎక్స్‌ఫోలియేషన్ జరుగుతున్నప్పుడు కూడా విజిబుల్ పీల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుందంటే థర్డ్ డే నుంచి ఫిఫ్త్ డే అయ్యేటివి ఎక్స్‌ఫోలియేటివ్ పీల్స్ ఉంటాయండి. సెకండ్ డే నుంచి ఫిఫ్త్ డే అయ్యేటివి పీల్స్ ఉంటాయండి. 7 డేస్ టు 10 డేస్ పీల్ అయ్యేటివి కూడా ఉంటాయన్నమాట. ఇవి ఫ్రెష్ స్కిన్ తీసుకొచ్చినప్పుడు సెన్సిటివ్‌గా మారిపోతుందనంటే అలాంటిది ఏమి ఉండదండి. చక్కగా మీకు స్కిన్ అనేది సాఫ్ట్‌గా అయిపోతుందన్నమాట. అంటే డెడ్ లేయర్‌ని మెడికల్‌గా తీయటానికని ఈ విధంగా హెల్ప్ చేస్తుందండి. సో, ఈ ఎక్స్‌ఫోలియేటివ్ పీల్స్‌ని లేజర్స్‌తో కాంబినేషన్ చేయొచ్చండి. నాన్ ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్ అండ్ ఎక్స్‌ఫోలియేటివ్ పీల్స్ 2 కాంబినేషన్ చేయొచ్చండి. కంటి దగ్గర నలుపు ఉన్నప్పుడు కూడా కొన్ని ఎక్స్‌ఫోలియేటివ్, నాన్ ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్ కూడా మనం చేయవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనంటే సన్ స్క్రీన్ అనేది మనం ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. సో, ఇవాళ మనం తెలుసుకున్నాం కదండీ! ఎక్స్‌ఫోలియేటివ్, నాన్ ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్‌కి కంపారిజన్‌లో డీటెయిల్స్ అనేటివి, డిఫరెన్స్ అనేటివి మీరు తెలుసుకున్నారు. మీకు ఇంకేమైనా సందేహాలకున్నా, లేకపోతే మీకేమైనా అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సమయం కుదిరినప్పుడు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా వీడియోస్‌ని దయచేసి లైక్ చేసి, షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి,
ఎవరికైనా సరే, మీ పిల్లలకైనా సరే, మీ పెద్దలకైనా సరే, పీల్స్ అంటే భయపడొద్దు. దానికి సేఫ్ విధంగా మనం చేసుకొని మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నలుపుతో ఇబ్బంది పడేదానికంటే ఉన్నదానికి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్ తీసుకొని మంచిగా బెటర్ రిజల్ట్స్ తీసుకురావటానికని ప్రయత్నం చేయవచ్చని. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నా ఛానెల్‌ని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.